హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. మన ఇంగ్రాలిట్ ఇప్పుడు యాప్ రూపంలో కూడా గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. మన ఇంగ్రాలిట్ ఇప్పుడు యాప్ రూపంలో గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ENGRALIT అని టైప్ చేయగానే మీకు ఈ విధమైనటువంటి లోగో రావడం జరుగుతుంది. మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూ విల్ గెట్ డిఫరెంట్ కోర్సెస్. అంటే ఇంగ్లీష్కి సంబంధించి ఏపీ ఇంకా తెలంగాణ స్టేట్ రెండిటికి కూడా సంబంధించినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ కూడా మన ఇంగ్రాలిట్ యాప్లో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కోర్సెస్ని మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో జస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. లెట్ us see them. ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ TGT మెంటర్షిప్ కోర్స్ అండి ఇది. ఇందులో మీకు సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం జరిగింది. ఇంకా గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు వీడియోస్ ఉంటాయి. అలాగే వీటన్నిటికీ కూడా సైకాలజీ, PIE, గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ వీటన్నిటికీ కూడా బైలింగ్వల్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. PDFs ఇస్తాము. ఈ PDFs అనేటువంటి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తాము. వీటిల్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. ఇదే కాకుండా 60 డేస్కి షెడ్యూల్ కూడా ఇస్తాను నేను. ఈ షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అయితే వితిన్ 60 డేస్ మీకు సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా డైలీ టెస్ట్లు అనేటువంటివి మీకు ఇందులో ఇంక్లూడ్గా రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఇది ఒక కంప్లీట్ కోర్స్. దీని కాస్ట్ వచ్చేసి 4500 పెట్టున్నాము. 2 years వ్యాలిడిటీ. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సేల్లో ఈ 4500 అనేటువంటిది మీకు 4000కి రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే August 15th కాబట్టి. ఇంకా ఇందులో మీకు 727+ వీడియోస్, 118 ఫైల్స్, 304 టెస్ట్లు అనేటువంటివి ఉన్నాయి. ఇది ఒక కంప్లీట్ కోర్స్ అండి. ఇంకా మీకు దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ M. బాలాజీ. 7799691771 ఈజ్ మై మొబైల్ నంబర్. మీకు క్లాసెస్ అయితే చాలా చక్కగా అర్థమవుతాయి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే మీకు క్లాసెస్ అనేటువంటివి వండర్ఫుల్గా అర్థమవుతాయి. ఇంకా మీరు ఆ ప్రాక్టీస్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే ఆ టాపిక్లో పర్ఫెక్ట్ అయిపోతారు. ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేటువంటిది మన కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ కోచింగ్ కంటే కూడా బెటర్గా ఉండేటువంటి కోచింగ్ అనేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ లెసన్స్ అనేటువంటివి వినొచ్చు. ఇంకా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు ఆ టెస్ట్లు అనేటువంటివి రాయొచ్చు కదా. సో కాబట్టి ఇక్కడ మీరు ఎన్నిసార్లైనా వీడియోస్ చూసుకోవచ్చండి. మేము లిమిట్ పెట్టలేదు. ఆ వీడియోస్ చూసేదానికి మీకు ఎలాంటి లిమిట్ కూడా ఉండదు. అన్నీ కూడా ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే సిలబస్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసేసి పెట్టేసున్నాము. సిలబస్ కంప్లీట్ చేస్తారా లేదా అనే డౌట్ కూడా మీకు ఉండదు. మీరు కావాలంటే సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకోండి. మీకు గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ మొత్తం ఇంగ్లీష్ పార్ట్ మొత్తం, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసి ఇందులో ఉంచడం అనేటువంటిది జరిగింది. సో యూ కెన్ చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ కూడా చేయండి. ఓకే. ఈ కోర్స్ తర్వాత లేదు సార్ మాకు సైకాలజీ, PIE వద్దు, ఓన్లీ ఇంగ్లీష్ పార్ట్ వరకే కావాలి అనేసి అనుకునే వాళ్ళకి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనమాట. ఇది TGT కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఇంగ్లీష్ కంప్లీట్గా ఉంటుంది. ఇది 2500 కోర్స్ పెట్టున్నాము. ప్రజెంట్ మీకు 300 ఆఫర్, ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్లో 300 అనేది తగ్గుతుంది. 2200కి మీకు
ఈ కోర్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్ వాటికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్‌లు మొత్తం ఉంటాయండి. బైలింగ్వల్ వీడియో క్లాసెస్ ఉంటాయి. ఇంకా మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది చక్కగా ఉంటుంది. హ్మ్. అట్లాగా మీకు చాలా చాలా వండర్‌ఫుల్‌గా, యూజ్‌ఫుల్‌గా ఉండేటువంటి టాపిక్ వైస్ టెస్ట్‌లు కూడా మీకు ఇక్కడ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు చక్కగా యూజ్ అవుతాయి. ఒకసారి చూడండి. వన్స్ యూ డౌన్‌లోడ్ ద యాప్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు. యెస్. అంటే శాంపుల్ వీడియోస్ కూడా ఉంటాయి. కొన్ని క్లాసెస్ డెమో క్లాస్ పెట్టుంటాము. వాటిని చూడండి. దెన్ యూ ఓన్లీ కెన్ అండర్‌స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ద వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఆల్సో. నెక్స్ట్ మనం చూస్తే ఇది ఒక కాంబో కోర్స్ ఇది. టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి కోర్స్ అనమాట. అంటే ఇందులో టెట్ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ 2 వేరువేరుగా ఫోల్డర్స్‌లో ఉంచి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 3000. దీంట్లో కూడా మీకు ఒక 300 వరకి డిస్కౌంట్ అనేటువంటిది ఈ ఇండిపెండెన్స్ డే సేల్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు టెట్, స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం కూడా ఇక్కడ కంప్లీట్‌గా మీకు రావడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఇక్కడ మీకు ప్రాక్టీస్ టెస్ట్‌లు, పీడిఎఫ్‌లు అన్నీ నార్మల్‌గానే ఉంటాయి. మీరు కోర్స్ పర్చేజ్ చేసినటువంటి 10 మినిట్స్ లోపు మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా పంపించడం జరుగుతుంది. అది. ఇవే కాకుండా ఇంకా మన దగ్గర డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు జస్ట్ బ్రీఫ్‌గా చెప్తాను. ఎడ్యుకేషన్ సైకాలజీకి ఇండివిడ్యువల్ కోర్స్ ఉంది. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌కి కూడా ఇండివిడ్యువల్‌గా కోర్స్ పెట్టున్నాము. ఇంకా డీఎస్సీ పీజీటీ ఇంగ్లీష్ లిటరేచర్ పార్ట్ మాత్రం వస్తుంది ఇక్కడ. ఇది కూడా సెపరేట్‌గా పెట్టున్నామండి. పీజీటీ ఇంగ్లీష్‌కి ఎవరు చేయలేదు. బట్ మనం చేసి పెట్టున్నాము. వీటికి కూడా మీకు వీడియో క్లాసెస్, పీడిఎఫ్స్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ డీఎస్సీ ఎస్ఏ ఇంగ్లీష్‌కి సంబంధించి టాపిక్ వైస్ ప్రాక్టీస్ టెస్ట్‌లు అన్నమాట ఇవి. సో ఇక్కడ మీకు ఒక షెడ్యూల్ కూడా ఉంటుంది. దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్‌కి సంబంధించి ఏపీలో జేఎల్, డీఎల్, పీఎల్ కోర్సు ఇది ఒక కంప్లీట్ కోర్స్ అండి. ఇది లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ మొత్తం వీడియో క్లాసెస్, పీడిఎఫ్స్, ప్రాక్టీస్ టెస్ట్‌లు మొత్తం అన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది. అలాగే టెట్ 30 మార్క్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ ఏపీ టెట్ ఇంగ్లీష్ పేపర్ 1A, 1B, 2A, 2B 30 మార్క్స్ కోర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు వీడియో క్లాసెస్, పీడిఎఫ్స్, డైలీ టెస్ట్‌లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్‌లు మొత్తం కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ టెట్ కోసం సెపరేట్‌గా ఒక కోర్స్ కూడా ఉంచాము. ఇది కూడా అవసరమైన వాళ్ళు తీసుకోవచ్చు. టెట్‌కి సంబంధించినటువంటి డైలీ, వీక్లీ, మంత్లీ టెస్ట్‌లు కూడా ఇక్కడ మీకోసం ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఎం బాలాజీ. మై మొబైల్ నంబర్ ఈజ్ 7799691771. ఓకేనా? సో ఒకసారి అయితే యాప్ డౌన్లోడ్ చూసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉండే వీడియోస్‌ని చూడండి, శాంపుల్ వీడియోస్. అవి చూసిన తర్వాత యూ కెన్ టేక్ ఏ డెసిషన్. దేర్ ఈస్ నో కంపల్షన్. ఓకేనా? మీకు ఎలాంటి మ్యాండేటరీ అనేది లేదు. మీకు చూడండి, మీకు నచ్చితేనే కోర్స్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. డౌట్స్ క్లారిఫికేషన్ అనేటువంటిది మీకు త్రూ వాట్సాప్ లేదా కాల్స్ చేయడం ద్వారా ఉంటుంది. మీకు డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఏ రోజు డౌట్స్ ఆ రోజు క్లారిఫై అనేది నేనే చేస్తాను. సో ఇదే నంబర్‌కి నాకు వాట్సాప్ ఉంటుంది. దాని ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే కాల్ కూడా చేసి మాట్లాడొచ్చు. నేను ఖచ్చితంగా మీ కాల్స్‌కి రెస్పాండ్ అవుతాను. ఇంకా మన యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కొన్ని డెమో క్లాసెస్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. మీరు కావాలనుకుంటే ఆ డెమో క్లాసెస్ ఇక్కడనే యూట్యూబ్ నుంచే కూడా మీరు చూసుకునేటువంటి ఫెసిలిటీ అక్కడ ఉంటుంది. వాటిల్ని కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఈ నంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఒకసారి మన యాప్ ఇంగ్రాలిట్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్, కోర్సెస్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇందులో
ఎంత మంచి కంటెంట్ ఉంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది. కోర్స్ చాలామంది తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ వాళ్ళకి మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఆ టీచింగ్ కానీ, పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా వండర్‌ఫుల్‌గా ఉన్నాయనేసి ఫీడ్‌బ్యాక్ రావడం జరుగుతుంది. సో, కాబట్టి యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీలోని 4th చాప్టర్ అయినటువంటి అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేటువంటి దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో ఈరోజు మనం సబ్ టాపిక్ అయినటువంటి అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్, వాటి యొక్క డెఫినిషన్స్, అసలు అప్రోచ్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, ఇంకా టెక్నిక్ అంటే ఏంటి అనేటువంటి వాటి గురించి మనం డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా ఈ క్లాస్‌లో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్ ఈ వర్డ్స్‌ని ఫస్ట్ యూజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎడ్వర్డ్ ఎం. యాంటోనీ. ఈయన్నే మనం ఈఎం యాంటోనీ లేదా యాంటోనీ ఈఎం అనేసి కూడా అనడం జరుగుతుంది. 1965లో ఈయన మొట్టమొదటిసారిగా తన ఆర్టికల్‌లో అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్ అనేటువంటి వర్డ్స్‌ని ఈయన యూజ్ చేయడం జరిగింది. సో, ఇది మనకి డీఎస్సీ పరంగా ఒక ఇంపార్టెంట్ బిట్ కాబట్టి మనం నేర్చుకోవాలి. అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్ ఈ వర్డ్స్‌ని 1965లో యూజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే మన ఆన్సర్ ఏమవ్వాలి అంటే ఎడ్వర్డ్ ఎం. యాంటోనీ అనేసి మన ఆన్సర్ అవ్వాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం అప్రోచ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఆ తర్వాత మెథడ్, ఆ తర్వాత టెక్నిక్ అనేటువంటి వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా అప్రోచ్. అప్రోచ్ అనేది ఏంటి అంటే ఇట్ డీల్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్ థియరీస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, టీచింగ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ అండ్ హౌ లాంగ్వేజెస్ ఆర్ లెర్న్డ్. సో, ఇది మనము ఒక డెఫినిషన్ లాగా ఈ అప్రోచ్‌కి తీసుకోవచ్చు. అప్రోచ్ అనేది దేంతో డీల్ అవుతుంది అంటే కాంబినేషన్ ఆఫ్ ఐడియాస్. ఈ కాంబినేషన్ ఆఫ్ ఐడియాస్‌ని మనం ఏమనొచ్చు అంటే థియరీస్ అనేసి అనొచ్చు. థియరీస్‌లో ఏముంటాయి? నథింగ్ బట్ ఐడియాలజీ. ఒక థియరీ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఐడియాలజీ. దాంట్లో కొన్ని ఐడియాస్ అనేటువంటివి ఉంటాయి. అంటే డిఫరెంట్ థియరీస్ లేదా కాంబినేషన్ ఆఫ్ ఐడియాస్‌ని మనం దేనికోసం ఉపయోగిస్తాము అంటే టు నో ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ యొక్క స్వభావం గురించి, ఇంకా లాంగ్వేజ్‌ని టీచ్ చేయడం ఎలాగా అనే దాని గురించి, ఇంకా ఏ విధంగా లాంగ్వేజెస్‌ని నేర్చుకోవాలి అనేటువంటి వాటి గురించి చెప్పేటువంటి థియరీస్‌ని మనము డీల్ చేయడమే అప్రోచ్ అనేది అవుతుంది. అంటే అప్రోచ్ అనేది ఏం డీల్ చేస్తుంది అంటే థియరీస్‌ని డీల్ చేస్తుంది. ఈ థియరీస్ వేటి గురించి చెప్తాయి అంటే నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, టీచింగ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ లేదా లాంగ్వేజ్ లెర్నింగ్ అనేటువంటి ఈ 3 విషయాల గురించి ఉన్నటువంటి థియరీస్‌నే ఈ అప్రోచ్ అనేది డీల్ చేస్తుంది అనేసి మనం చెప్పొచ్చు. ఈ అప్రోచ్ అనేది మెథడ్‌తో, టెక్నిక్‌తో పోలిస్తే ఇది ఒక వైడర్ కాన్సెప్ట్. అంటే చాలా పెద్దదనమాట. దీన్ని మనం హైరార్కికల్‌గా తీసుకోవచ్చు. హైరార్కికల్ అంటే అప్రోచ్ అనేది పెద్దది. అప్రోచ్‌లో మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్‌లో టెక్నిక్స్ ఉంటాయి. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సరే, లెట్ అస్ కమ్ బ్యాక్ టు అప్రోచ్. సో, అప్రోచ్ అనేది నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్ థియరీస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, టీచింగ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇందులో మనం థియరీస్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అప్రోచ్ అనేది థియరీస్. అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థియరీస్. ఈ థియరీస్ అనేటువంటి వేటి గురించి ఉంటాయి అంటే నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ నేచర్ గురించి, స్వభావం గురించి, ఇంకా టీచింగ్ ఆఫ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ యొక్క బోధన గురించి, ఇంకా లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే లాంగ్వేజ్‌ని ఏ విధంగా నేర్చుకోవాలి అనేటువంటి థియరీస్ గురించి ఈ అప్రోచ్ అనేది డీల్ చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాలి. దీస్ థియరీస్ ఆర్ బేస్డ్ ఆన్ అసంప్షన్స్. అసంప్షన్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ థాట్స్. అంటే మన యొక్క ఊహలు.
అంటే సంథింగ్ ఇట్ షుడ్ బి బిలీవ్డ్ టు బి ట్రూ అని కూడా చెప్పొచ్చు మనం అసంప్షన్ అంటే. అంటే మనము ఏదైతే ఊహిస్తున్నామో దాన్ని నిజమని నమ్మడాన్ని కూడా మనం అసంప్షన్ అనేసి అనొచ్చు. అంటే ద థియరీస్ ఆర్ బేస్డ్ ఆన్ అసంప్షన్స్. అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క థాట్స్ ఇవే థియరీస్‌కి బేస్ అన్నమాట. విచ్ డీల్ విత్ లింగ్విస్టిక్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ యాక్సెప్టెడ్ ఎట్ లార్జ్ ఫర్ ద అక్విజిషన్ ఆఫ్ లాంగ్వేజ్. సో, ఈ అసంప్షన్స్, ఈ థాట్స్, ఈ బిలీఫ్స్ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే లింగ్విస్టిక్ ఇంకా సైకలాజికల్ ఫ్యాక్టర్స్. వీటికి సంబంధించినటువంటివి. ఇవి యాక్సెప్ట్ చేయబడినటువంటివి. దేనికోసము అంటే లాంగ్వేజ్‌ని అక్విజిషన్ చేసేదానికి యాక్సెప్ట్ చేయబడినటువంటి అసంప్షన్స్ ఇవన్నీ కూడా. అంటే మనకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా! థియరీస్ అంటే నథింగ్ బట్ వి కెన్ సే సిద్ధాంతాలు కూడా. సో, అలాంటి సిద్ధాంతాల ప్రకారము నడిచేటువంటిది లేదా డిస్కస్ చేసేటువంటి దాన్ని మనం అప్రోచ్ అనేసి అంటాం. మెయిన్‌గా ఇవి లింగ్విస్టిక్ ఇంకా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడినటువంటి అసంప్షన్స్. ఇవి లార్జ్‌లీ యాక్సెప్టెడ్ అసంప్షన్స్. ఇంకా ఈ అసంప్షన్స్ అన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే అక్విజిషన్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ యొక్క అక్విజిషన్‌కి సంబంధించింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ అప్రోచ్ అనే దాని గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇట్ టెల్స్ వై అండ్ వాట్ ఫార్మ్ నీడ్స్ టు బి టాట్ ఎట్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ అనేది ఇస్తారు. అంటే మనకి ఒక 1 ఇయర్ గానీ, 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ ఇలాగ కోర్స్ టైమ్ అనేది ఇస్తారనమాట. సో, ఆ టైంలో వై అంటే ఎందుకు అండ్ వాట్ అంటే ఏమిటి. సో, మనం ఎందుకు నేర్చుకుంటున్నాము, ఏమి నేర్చుకుంటున్నాము, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఇంకా ఎందుకు టీచ్ చేస్తున్నాము, ఏమి టీచ్ చేస్తున్నాము అనేటువంటి విషయాల్ని ఇంపార్టెంట్‌గా తీసుకొని మనకిచ్చినటువంటి పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనము వాటిలి గురించి డిస్కస్ చేసుకోవడమే అప్రోచ్ అనేది అవుతుంది. సో, మనకి క్వెషన్ అనేది ఇలా అడగొచ్చు. అప్రోచ్ టెల్స్ అనేసి ఒకవేళ మనకు అడిగితే వి హావ్ టు ఆన్సర్ వై అండ్ వాట్ ఫార్మ్ నీడ్స్ టు బి టాట్ ఎట్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్. అంటే ఇచ్చినటువంటి పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎందుకు, ఇంకా ఏమిటి అవసరాలు మనకి ఏం అవసరాలకి మనం నేర్చుకుంటున్నాము, ఇంకా ఏ అవసరాల కోసం మనము లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటున్నాము అనేటువంటి విషయాల గురించి మనకి డిస్కస్ చేసేదే ఈ అప్రోచ్ అనేసి మనం చెప్పొచ్చు. ఈ వై, వాట్ అనేటువంటి వర్డ్స్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ వై, వాట్ అనేటువంటి వర్డ్స్ మనకి అప్రోచ్ గురించి తెలియజేస్తాయి అనేసి మనం చెప్పొచ్చు. ఇక అప్రోచ్ అనేది సోర్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. సో, అప్రోచ్ అనేది ఏంటి అంటే సోర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్‌ని కలిగి ఉండేదే అప్రోచ్ అవుతుంది. ఇంకా ప్రాక్టీసెస్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. అంటే లాంగ్వేజ్ టీచింగ్‌కి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఈ అప్రోచ్‌లో జరుగుతాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే మనం ఇక్కడ బోల్డ్ లెటర్స్‌లో చేసున్నామో అవన్నీ కూడా మనకి కీవర్డ్స్ కింద అప్రోచ్‌కి మనం తీసుకోవచ్చు. కాబట్టి వీటిల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అప్రోచ్ అనేది చాలా వైడర్ కాన్సెప్ట్. దేనితో కంపేర్ చేస్తే ఇది వైడర్ కాన్సెప్ట్ అంటే మెథడ్‌తో ఇంకా టెక్నిక్‌తో మనం కంపేర్ చేసినప్పుడు ఈ అప్రోచ్ అనేది చాలా వైడర్ కాన్సెప్ట్. ఈ అప్రోచ్‌లోనే డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక ఈ మెథడ్‌లోనే మనం డిఫరెంట్ టెక్నిక్స్ అనేటువంటివి యూజ్ చేస్తాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఎగ్జాంపుల్ ఆఫ్ అప్రోచెస్‌కి ఎగ్జాంపుల్స్‌గా మనం స్ట్రక్చరల్ అప్రోచ్, సిట్యుయేషనల్ అప్రోచ్, ఆడియో లింగ్వల్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, కన్‌స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, కొలాబరేటివ్ అప్రోచ్, ఎక్లెక్టిక్ అప్రోచ్. సో, ఈ అప్రోచ్ అన్నిటిని కూడా మనము ఏం చెప్పొచ్చు అంటే ద కైండ్స్ ఆఫ్ అప్రోచెస్‌గా మనము చెప్పొచ్చు. వీటన్నిటిని కూడా మనం ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్రోచెస్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక్కసారి మనం అప్రోచ్ గురించి రివైజ్ చేద్దాం. అప్రోచ్ అనేది ఏంటి అంటే ఇట్ డీల్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్ థియరీస్. ఈ థియరీస్ అనేటువంటివి దేనికి సంబంధించినటువంటి 3 థింగ్స్‌కి సంబంధించినటివి. ఒకటి నేచర్ ఆఫ్ లాంగ్వేజ్‌కి, నెక్స్ట్ టీచింగ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్‌కి, ఇంకా లాంగ్వేజ్ లెర్నింగ్‌కి సంబంధించినటువంటి థియరీస్ తోటే ఈ అప్రోచ్ అనేది డీల్ చేస్తుంది. ఇక ఈ థియరీస్ అన్నీ కూడా అసంప్షన్స్ అంటే మన యొక్క థాట్స్, ఆలోచనలు, ఊహలు ఇలాంటి వాటికి సంబంధించినటివి. ఈ ఆలోచనలు, ఈ ఊహలు సంబంధించినటువంటి ఈ సిద్ధాంతాలు అనేటువంటివి అక్విజిషన్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి చర్చించడం జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక అప్రోచ్ అనేది
మనకి అవసరమైన నీడ్స్ అంటే వై, వాట్ అనేటువంటి 2 క్వెషన్స్ మనకి ఎంత అవసరము అనేసి మనకి టీచింగ్‌లో చెప్పేటువంటిదే ఈ అప్రోచ్ అనేసి కూడా మనం చెప్పొచ్చు. అంటే వై డు వి టీచ్? వాట్ డు వి టీచ్? వై డు వి లెర్న్? వాట్ డు వి లెర్న్? అంటే మనం ఎందుకు టీచ్ చేస్తున్నాము? మనం ఏమి టీచ్ చేస్తున్నాము? అనేసి టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ అప్రోచ్‌లో ఆలోచిస్తాము. అలాగే స్టూడెంట్ అనేవాళ్ళు ఏం చేయాలి అంటే వై డు వి లెర్న్ అండ్ వాట్ డు వి లెర్న్? మనము ఎందుకు నేర్చుకోవాలి? ఇంకా ఏమి నేర్చుకోవాలి? అనేటువంటి వాటి గురించి ఈ అప్రోచ్‌లో మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక అప్రోచ్‌కు సంబంధించినటువంటి మరొక కీవర్డ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఇంకా దిస్ ఈజ్ ప్రాక్టీసెస్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. సో, ఈ అప్రోచ్ అనేది సోర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రాక్టీసెస్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ అప్రోచ్ అనేది మెథడ్‌తో, టెక్నిక్‌తో మనం కంపేర్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఏ వైడర్ కాన్సెప్ట్ అండ్ అప్రోచ్ కంటైన్స్ మెథడ్స్ అండ్ మెథడ్స్ కంటైన్స్ టెక్నిక్స్. సో, ఇవి మనం హైరార్కికల్‌గా గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్రోచ్ అనేది చాలా వైడర్ కాన్సెప్ట్. అందులోనే మెథడ్ ఉంటుంది. ఇక మెథడ్‌లో ఏముంటుంది అంటే టెక్నిక్ అనేది ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక్కడ మనం కొన్ని అప్రోచెస్ గురించి చెప్పుకోవడం జరిగింది ఎగ్జాంపుల్‌గా. అవేంటి అంటే స్ట్రక్చరల్, సిట్యుయేషనల్, ఆడియోలింగ్వల్, కమ్యూనికేటివ్, కన్‌స్ట్రక్టివిస్ట్, కొలాబరేటివ్ అండ్ ఎక్లెక్టిక్ అప్రోచెస్. సో, ఈ విధంగా మనం అప్రోచ్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, మెథడ్ అనేది ఏంటి అంటే సింపుల్‌గా మనము ఇట్ ఈస్ అన్ ఓవరాల్ ప్లాన్ అనేసి చెప్పుకోవచ్చు. అంటే మెథడ్ అనేది ఏం చేస్తుంది అంటే యాక్చువల్‌గా పని అనేది ఈ మెథడ్‌లో జరుగుతుందనమాట. అంటే ఏవైతే సిద్ధాంతాలున్నాయో వాటిల్ని ప్రాక్టికల్‌గా మనము చేసేందుకు ఉపయోగపడేదే ఈ మెథడ్ అనేది. సో, దిస్ ఈస్ ద ఓవరాల్ ప్లాన్ ఆఫ్ సిస్టమాటిక్ లాంగ్వేజ్ టీచింగ్. అంటే ఒక సిస్టమాటిక్‌గా లాంగ్వేజ్ టీచింగ్ అనేది జరిగేందుకు మనం వేసుకునేటువంటి ఒక ప్లాన్‌నే ఓవరాల్ ప్లాన్‌నే మెథడ్ అనేసి అనడం జరుగుతుంది. సో, మెథడ్ అంటే ఏంటి? ఒక సిస్టమాటిక్ లాంగ్వేజ్ టీచింగ్‌కి అవసరమైనటువంటి ఓవరాల్ ప్లాన్ ఈ ఫ్రేజ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ ప్లాన్ ఆఫ్ సిస్టమాటిక్ లాంగ్వేజ్ టీచింగ్. ఓవరాల్ ప్లాన్ అంటే నథింగ్ బట్ మెథడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇంకా ఈ మెథడ్‌కి సంబంధించింది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్. అంటే ఈ మెథడ్‌లో మనకి సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే స్టెప్ బై స్టెప్ మనం ఏం చేయాలి? దేని తర్వాత మనం ఏం చేయాలి? అనేటువంటి సిస్టమాటిక్‌గా ఉన్నటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా ఒక సెట్‌గా మనము ఈ మెథడ్‌లో ఉంచడం జరుగుతుంది. దాని ప్రకారమే మనం లాంగ్వేజ్ టీచింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఏమి చేస్తాము అంటే ఈ మెథడ్ అనేది ఒక సిస్టమ్ అనమాట. ఇది క్లియర్‌గా మనకి ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అంటే హౌ టు టీచ్ ఏ లాంగ్వేజ్ అనేది మనకి ఈ మెథడ్ అనేటువంటి దాంట్లో క్లియర్‌గా చెప్పబడుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న దాంట్లో వై టు టీచ్ అండ్ వాట్ టు టీచ్ అనేది ఉంటుంది. దేంట్లో అప్రోచ్‌లో అయితే. అప్రోచ్‌లో ఏముంటుంది? వై టు టీచ్ అండ్ వాట్ టు టీచ్ అనేది మనకి అప్రోచ్‌లో కనిపించింది. అదే ఇక్కడైతే ఏమొస్తుంది? హౌ టు టీచ్ ఏ లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడొస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వై టు టీచ్ ఏ లాంగ్వేజ్ అండ్ వాట్ టు టీచ్ ఏ లాంగ్వేజ్ అంటే అప్రోచ్. అలా కాకుండా హౌ టు టీచ్ ఏ లాంగ్వేజ్ అనే దానికి సంబంధించినటువంటి ఒక సిస్టమాటిక్ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్‌ని మనకి మెథడ్‌లోనే మనం చూడగలము. ఓకే. దిస్ ఈస్ ద ప్రాక్టికల్ రియలైజేషన్ ఆఫ్ అప్రోచ్ అని చెప్పొచ్చు. అంటే మెథడ్‌ని మనము ప్రాక్టికల్‌గా ఈ చేసేటువంటి పని అనేసి కూడా మనం చెప్పొచ్చనమాట. ప్రాక్టికల్‌గా మనకి పని అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ మెథడ్‌కి సంబంధించినటువంటి దాంట్లో జరుగుతుంది అనేసి మనం చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే ద మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ స్పెసిఫిక్ అప్రోచ్. సో, స్పెసిఫిక్ అప్రోచ్‌లో మనకి మెథడ్ అనేటువంటివి ఉంటుంది. అంటే ఒక అప్రోచ్‌లో మనకి మోర్ థాన్ వన్ మెథడ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఒక్కటే యూజ్ చేయాలని ఏం లేదు. ఒక అప్రోచ్‌లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్‌ని యూజ్ చేయొచ్చు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ మెథడ్ అనేది ఏం స్పెసిఫై చేస్తుంది అంటే అన్ ఆర్డర్ ఫర్ లాంగ్వేజ్ మెటీరియల్ బేస్డ్ ఆన్ ద సెలెక్టెడ్ అప్రోచ్. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి అప్రోచ్ ప్రకారము లాంగ్వేజ్ మెటీరియల్‌ని ఆర్డర్‌గా
ఈ మెథడ్ అనేది మనకి అందిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ మెథడ్‌లో ఏముంటుంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓవరాల్ ప్లాన్. ఇంకా ఈ మెథడ్ మనకి సెట్ ఆఫ్ ప్రొసీజర్. ఇంకా ఈ మెథడ్ ఏం చెప్తుంది? హౌ టు టీచ్ ఎ లాంగ్వేజ్ అనేది చెప్తుంది. ఇంకా ఈ మెథడ్ అనేది మనకి యాన్ ఆర్డర్ ఫర్ లాంగ్వేజ్ మెటీరియల్ అనే దాని గురించి కూడా చెప్తుంది. ఇంకా ఈ మెథడ్ అనేది ఏం డీల్ చేస్తుంది? వేటిని డీల్ చేస్తుంది అంటే సిలబస్ ఆర్గనైజేషన్. సిలబస్‌ని ఆర్గనైజ్డ్‌గా ఏ విధంగా టీచ్ చేయాలి అనే దాని గురించి ఈ మెథడ్ అనేది చెప్తుంది. ఇంకా ఆ సిలబస్‌లో ఉండాల్సినటువంటి కంటెంట్స్, విషయాలేంటి అనేది కూడా ఈ మెథడ్ చెప్తుంది. ఇంకా ఆబ్జెక్టివ్స్, స్కిల్స్ ఏవి మనం డెవలప్ చేయాలి పిల్లల్లో అనేటువంటి దాని గురించి కూడా ఈ మెథడ్ అనేది చెప్తుంది. ఇంకా టీచర్ యొక్క రోల్ ఏంటి? ఇంకా లెర్నర్ యొక్క రోల్ ఏంటి? ఇంకా ఎలాంటి మెటీరియల్స్ మనం యూజ్ చేయాలి? పిల్లవాడు అన్ని స్కిల్స్‌ని కరెక్ట్‌గా నేర్చుకునేదానికి, ఇంకా తన ఫ్యూచర్‌లో తను లాంగ్వేజ్‌ని చక్కగా యూజ్ చేసేదానికి సొసైటీలో తనకు అవసరమైన స్కిల్స్‌ని మనం డెవలప్ చేసేదానికి ఎలాంటి మెటీరియల్స్‌ని మనం యూజ్ చేయాలి అనేటువంటి విషయాలన్నిటి గురించి కూడా ఈ మెథడ్ అనేది డిస్కస్ చేస్తుంది. ఈ మెథడ్ అనేది క్లారిటీ ఇస్తుంది. ఇవన్నీ ఈ మెథడ్ అనే దాంతో డీల్ చేయబడతాయి. ఓకే. ఏమేముంటాయి ఈ మెథడ్ గురించి మనం చెప్పుకుంటే syllabus organization, contents, skills to be taught, and roles of a teacher, and roles of a learner, అండ్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనకి ఈ మెథడ్ అనేటువంటిది డీల్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఆల్ ద మెథడ్స్ ఇన్వాల్వ్ ప్రిన్సిపల్స్ లైక్ సెలక్షన్, గ్రేడేషన్, ప్రెజెంటేషన్ అండ్ రిపిటేషన్. ఈ సెలక్షన్, గ్రేడేషన్, ప్రెజెంటేషన్ అండ్ రిపిటేషన్ అనేటువంటివి ఏంటి అంటే నథింగ్ బట్ ప్రిన్సిపల్స్. అంటే ఈ ప్రిన్సిపల్స్ లేకుండా ఎలాంటి మెథడ్ కూడా ఖచ్చితంగా అది కరెక్ట్‌గా యూజ్ చేయలేము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, మెథడ్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి 4 ప్రిన్సిపల్స్ ఏంటి అంటే సెలక్షన్, గ్రేడేషన్, ప్రెజెంటేషన్, రిపిటేషన్. ఇది కూడా మనకి క్వెషన్‌లో అడిగేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో, ఆల్ ద మెథడ్స్ ఇన్వాల్వ్ ప్రిన్సిపల్స్ లైక్ సెలక్షన్, గ్రేడేషన్, ప్రెజెంటేషన్, రిపిటేషన్. మనం దీన్ని ఇలాగే ఆర్డర్‌లో గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. నెక్స్ట్ ద అప్రోచ్ ఈజ్ యాక్సియోమాటిక్ అండ్ మెథడ్ ఈజ్ ప్రొసీజరల్. సో, యాక్సియోమాటిక్ అంటే ఏంటి అంటే సిద్ధాంతపరమైంది. అంటే నథింగ్ బట్ ఇట్ రిలేటెడ్ టు థియరీ. సో, ఏది రిలేటెడ్ టు థియరీ? అప్రోచ్ అనేది రిలేటెడ్ టు థియరీ. కానీ మెథడ్ అనేది ఏంటి అంటే ప్రొసీజరల్. అంటే ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ప్రకారం జరిగేదాన్ని మెథడ్ అంటాము. సో, ఇది కూడా మనకి ఒక బిట్ లాగా ఎగ్జామ్స్‌లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఏమని అడగొచ్చు? అప్రోచ్ ఈజ్ డాష్ అని ఇవ్వచ్చు మనకి. ఆప్షన్స్‌లో యాక్సియోమాటిక్, ప్రొసీజర్ అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వచ్చు. అప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలి? యాక్సియోమాటిక్ అనేసి మనం చెప్పాలి. అదే మెథడ్ అయితే ప్రొసీజరల్. మెథడ్ అనేది యాక్సియోమాటిక్ కాదు. అంటే మెథడ్ అనేది ఒక విధానపరమైంది. అంటే ఇక్కడ మనం ఏ విధానంలో ఫాలో అవుతూ లాంగ్వేజ్‌ని టీచ్ చేస్తున్నాం అని చెప్పేది మెథడ్. ఇక అప్రోచ్ అనేది ఏంటంటే ఒక సిద్ధాంతపరమైనది. ఇక్కడ మనకి సిద్ధాంత ప్రకారం ఉంటుంది. అంటే మన యొక్క థాట్స్, ఆలోచనలు ఇది ఒక వైడర్ కాన్సెప్ట్‌గా ఉండేదే అప్రోచ్. కాబట్టి ఈ లైన్ కూడా మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. అప్రోచ్ ఈజ్ యాక్సియోమాటిక్ అండ్ ద మెథడ్ ఈజ్ ప్రొసీజరల్ అనేటువంటి ఈ 2 సెంటెన్సెస్‌ని మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ మెథడ్స్ ఏమున్నాయి మనకి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, న్యూ మెథడ్ అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటి మెథడ్స్ ఇవి. ఓకే. ఇవి మనం మెథడ్స్‌కి ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనము ఈ మెథడ్‌లో ఉండేటువంటి కీ పాయింట్స్ ఏంటి అనేది చూసాము అంటే మెథడ్ ఈజ్ అన్ ఓవరాల్ ప్లాన్. Method is a set of procedures. Method expresses how to teach a language. ఇక method specifies an order for language material. Method deals with syllabus organization, contents and skills to be taught, roles of a teacher and roles of learners and kinds of materials to use. Then method involve principles like selection, gradation, presentation, repetition. ఇక మెథడ్ అనేటువంటిది ప్రొసీజరల్. కానీ అప్రోచ్ అనేది మాత్రం యాక్సియోమాటిక్. ఇక ఎగ్జాంపుల్స్ ఫర్ మెథడ్స్ ఆర్ గ్రామర్ ట్రాన్స్‌లేషన్, డైరెక్ట్, బైలింగ్వల్, న్యూ మెథడ్స్ అనేటువంటివి మనం మెథడ్స్‌కి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ మనము టెక్నిక్ గురించి చూద్దాం.
టెక్నిక్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే నథింగ్ బట్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే క్లాస్ రూమ్‌లో టీచర్ చేసేటువంటి పని ఏంటి అంటే నథింగ్ బట్ టెక్నిక్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ స్ట్రాటజీ దట్ వి యూజ్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్‌లో మనం చేసేటువంటి యాక్టివిటీ, మనం యూజ్ చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీ దాన్నే ఏమంటాము అంటే టెక్నిక్ అనేసి అంటాము. స్పెసిఫిక్ స్ట్రాటజీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా క్లాస్ రూమ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మన కీవర్డ్స్‌గా ఉంటాయన్నమాట. సో, స్పెసిఫిక్ స్ట్రాటజీని మనం క్లాస్ రూమ్‌లో ఇంప్లిమెంట్ చేస్తాం గదా! దాన్నేమంటామంటే టెక్నిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బుక్‌ని చదవడం గానీ, లేదా బ్లాక్ బోర్డ్‌ని యూజ్ చేయడం కానీ, లేదా ఒక చిన్న ఎగ్జామ్ పెట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా స్ట్రాటజీస్, స్పెసిఫిక్ స్ట్రాటజీస్. అవన్నీ మనం క్లాస్ రూమ్‌లో చేపిస్తాం గదా! అవన్నీ కూడా ఏమవుతాయంటే టెక్నిక్స్ అవుతాయన్నమాట. ఓకే. అంటే టెక్నిక్ అంటే ఏంటి అంటే వాట్ రియల్లీ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ రూమ్, ఇన్ ద యాక్చువల్ టీచింగ్. అంటే నిజంగా మనం టీచ్ చేసేటప్పుడు, నిజంగా క్లాస్ రూమ్‌లో ఏం జరుగుతుందో అదే టెక్నిక్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నిజంగా మనం టీచ్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా పిల్లలకి మనం టీచ్ చేసేటప్పుడు, మనం చేసేటువంటి యాక్టివిటీస్, ఇంకా మనం చేసేటువంటి పనులన్నీ కూడా టెక్నిక్స్ కిందకి వస్తాయి. ఇంకా టెక్నిక్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ టూల్ ఆర్ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ టు ఆబ్‌టైన్ అన్ ఇమ్మీడియేట్ రిజల్ట్. ఇమ్మీడియేట్ రిజల్ట్ కోసం మనం యూజ్ చేసేటువంటి టూల్ లేదా డివైస్‌ని ఏమంటాము అంటే టెక్నిక్ అనేసి అంటాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి అర్థమయ్యే దాని కోసం మనం బ్లాక్ బోర్డ్ పైన ఒక వర్డ్ రాసి దానికి మీనింగ్ రాసాము. అప్పుడేమైపోతుంది ఇమ్మీడియేట్‌గా మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే పిల్లలు దాన్ని 1కి 4 సార్లు చదివి దాన్ని అర్థం చేసుకొని దానిపైన సెంటెన్సెస్ కూడా వాళ్ళు ఫార్మ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమని ఇమ్మీడియేట్‌గా మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ విధంగా ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ పొందేదానికి మనం యూజ్ చేసేటువంటి టూల్ లేదా డివైస్ దీన్నే మనం ఏమంటాము అంటే టెక్నిక్ అనేసి అనడం జరుగుతుంది. ఓకే. టెక్నిక్స్ ఇంప్లిమెంట్ ద మెథడ్స్. మెథడ్స్‌ని ఏవి ఇంప్లిమెంట్ చేస్తాయి అంటే టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేస్తాయి. ఓకే. టెక్నిక్స్ ద్వారా మనం మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మెథడ్స్ కంటైన్ ఏ నంబర్ ఆఫ్ టెక్నిక్స్. మెథడ్స్‌లో ఏముంటాయి? చాలా టెక్నిక్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ టెక్నిక్స్ అనేటువంటివేంటంటే, స్టెప్ బై స్టెప్ ఈవెంట్స్ డిజైన్డ్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్. మనము ఎఫెక్టివ్ టీచింగ్ అనేటువంటిది ఇచ్చేదాని కోసము, మనము ప్లాన్ చేసుకున్నటువంటి స్టెప్ బై స్టెప్ ఈవెంట్స్‌నే మనం ఏమంటాము అంటే, టెక్నిక్స్ అనేసి అనడం జరుగుతుంది. దీస్ టెక్నిక్స్ మస్ట్ బి కొహరెంట్ విత్ ద మెథడ్. అంటే, మనం యూజ్ చేసేటువంటి టెక్నిక్స్ దేనితో రిలేటెడ్‌గా ఉండాలి అంటే, కొహరెంట్ అంటే రిలేటెడ్. దేనితో రిలేటెడ్‌గా ఉండాలి అంటే, మెథడ్‌తో రిలేటెడ్‌గా ఉండాలి. అంతేకాని మెథడ్ ఒక రకంగా ఉంటే, మనం యూజ్ చేసే టెక్నిక్స్ మరొక రకంగా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామంటే, సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ అనేటువంటివి డైరెక్ట్ మెథడ్‌లో యూజ్ చేయాలి. సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ అంటే తెలుసు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ, వి, హి, షీ, ఇట్ అనిచ్చి, మధ్యలో వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్ ఇచ్చి, అంటే యామ్, ఆర్ అనేసిచ్చి, ఇక్కడొచ్చేసి టీచర్ ఇట్లా ఇచ్చినప్పుడు మనం వాటిల్ని వీటన్నిటిని కలుపుతూ మనం సెంటెన్సెస్ తయారు చేస్తాం. అంటే అలాంటి వాటిల్ని ఏమంటాము అంటే సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేసి అనడం జరుగుతుంది. ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాము అంటే డైరెక్ట్ మెథడ్‌లో యూజ్ చేస్తాము. ఇవి కూడా మనకి బిట్స్ లాగా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి చక్కగా. ఓకే. సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాము? డైరెక్ట్ మెథడ్‌లో యూజ్ చేస్తాం. అలాగే రీడింగ్ టెక్నిక్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాము? న్యూ మెథడ్ అంటే న్యూ మెథడ్ అని ఉంది కదా! దాన్నే మనం రీడింగ్ మెథడ్ అనేసి కూడా అంటాం. సో, అక్కడ మనం ఈ రీడింగ్ టెక్నిక్స్ అనేటువంటి వాటిల్ని యూజ్ చేస్తాం. ఇక డ్రమటైజేషన్ అండ్ లాంగ్వేజ్ గేమ్స్ అనేటువంటి టెక్నిక్స్‌ని మనం డైరెక్ట్ మెథడ్‌లో యూజ్ చేస్తాం. ఇంకా డ్రిల్స్ అనేటువంటి వాటిల్ని మనం డైరెక్ట్ అండ్ బైలింగ్వల్ మెథడ్స్‌లో యూజ్ చేయడం జరుగుతుంది. సో, మీరిప్పుడు బాగా గమనిస్తే ఈ సబ్స్టిట్యూషనల్ టేబుల్స్, రీడింగ్ టెక్నిక్స్, డ్రమటైజేషన్ అండ్ లాంగ్వేజ్ గేమ్స్, ఇంకా డ్రిల్స్ ఇవన్నీ గూడా ఏంటి? నథింగ్ బట్ టెక్నిక్స్. ఎగ్జాంపుల్స్ ఫర్ టెక్నిక్స్‌గా మనం వీటన్నిటిని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాము అంటే, ఈ రీడింగ్ టెక్నిక్ అనేది న్యూ మెథడ్‌కి సంబంధించింది. అంటే ఈ న్యూ మెథడ్‌లో మనం రీడింగ్ టెక్నిక్స్‌ని యూజ్ చేయాలి. అదే డైరెక్ట్ మెథడ్‌లో అయితే సబ్స్టిట్యూషన్ టేబుల్స్, ఇంకా డ్రమటైజేషన్, లాంగ్వేజ్ గేమ్స్, డ్రిల్స్ అనేటువంటివి డైరెక్ట్ మెథడ్‌లో యూజ్ చేయొచ్చు. అదే బైలింగ్వల్ మెథడ్‌లో అయితే డ్రిల్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేయొచ్చు. అంటే కొన్ని టెక్నిక్స్ మనం కొన్ని మెథడ్స్‌కి రిలేటెడ్‌గా యూజ్ చేయాల్సి వస్తుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. ఓకే. ఇప్పుడు టెక్నిక్స్ ఎగ్జాంపుల్స్‌గా మనం ఏం తీసుకోవచ్చు?
సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ తీసుకోవచ్చు. రీడింగ్ టెక్నిక్స్‌ని మనం తీసుకోవచ్చు. డ్రమటైజేషన్‌ని ఇంకా లాంగ్వేజ్ గేమ్స్ తీసుకోవచ్చు. డ్రిల్స్ తీసుకోవచ్చు. ఇంకా యాక్టివిటీస్, టాస్క్స్, హోమ్ వర్క్, మోటివేషన్, క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్, లాంగ్వేజ్ గేమ్స్, బ్లాక్ బోర్డ్ యూసేజ్, రీడింగ్ ఎ లెసన్, ఎక్స్‌ప్లెయినింగ్ ఎ కాన్సెప్ట్, ఇల్లస్ట్రేటింగ్ ఎ పాయింట్ ఇలాంటి వాటన్నిటిని కూడా మనము టెక్నిక్స్‌కి ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవచ్చు. ఓకే. ఇవన్నీ కూడా ఏంటి? నథింగ్ బట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెక్నిక్స్. ఓకే. ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం టెక్నిక్స్ గురించి. టెక్నిక్ అనేదేంటి అంటే ఒక స్పెసిఫిక్ స్ట్రాటజీ. దాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే వి యూజ్ ఇట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక టెక్నిక్ అనేదేంటి అంటే యాక్చువల్ టీచింగ్‌లో మనం యాక్చువల్‌గా క్లాస్ రూమ్‌లో ఏం జరుగుతుంది అని చెప్పేది టెక్నిక్ అవుతుంది. ఇక ఈ టెక్నిక్ అనేదేంటంటే ఒక ఇమ్మీడియేట్ రిజల్ట్ కోసం మనం యూజ్ చేసేటువంటి టూల్ కానీ లేదా డివైస్ కానీ దాన్ని మనం ఏమంటాము అంటే టెక్నిక్ అనేసి అంటాము. ఇక టెక్నిక్స్ అనేటువంటివి మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఈ టెక్నిక్స్ అనేటువంటివి ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఈవెంట్స్ అన్నమాట. ఇవి దేనికోసం డిజైన్ చేసినటివి అంటే ఎఫెక్టివ్ టీచింగ్ కోసం డిజైన్ చేసినటువంటి స్టెప్ బై స్టెప్ ఈవెంట్స్‌నే మనం టెక్నిక్స్ అనేసి అంటాం. ఈ టెక్నిక్స్ అనేటువంటివి ఖచ్చితంగా మెథడ్స్ తోటే అవి రిలేటెడ్‌గా ఉండాలి అనేది మనం చెప్పుకున్నాం. ఇక సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేటువంటివి డైరెక్ట్ మెథడ్‌లో ఉపయోగిస్తాము. రీడింగ్ టెక్నిక్స్ అనేవి న్యూ మెథడ్‌లో, డ్రమటైజేషన్ ఇంకా లాంగ్వేజ్ గేమ్స్ అనేవి డైరెక్ట్ మెథడ్‌లో, డ్రిల్స్ అనేవి డైరెక్ట్ అండ్ బైలింగ్వల్ మెథడ్స్‌లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా యాక్టివిటీస్, టాస్క్స్, హోమ్ వర్క్, మోటివేషన్, క్లాస్ రూమ్ ప్రాక్టీస్, లాంగ్వేజ్ గేమ్స్, బ్లాక్ బోర్డ్ యూసేజ్, రీడింగ్ ఎ లెసన్, ఎక్స్‌ప్లెయినింగ్ ఎ కాన్సెప్ట్, ఇల్లస్ట్రేటింగ్ ఎ పాయింట్ ఇవన్నీ కూడా మనకి టెక్నిక్స్‌గా మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఈ విధంగా మనం టెక్నిక్స్ గురించి చెప్పుకోవచ్చు. ఇంకా మనకి బెటర్ అండర్‌స్టాండింగ్ రావాలి అంటే, మనం గనక ఈ పిక్చర్‌ని చూసాము అంటే ఒక్కసారి మనకి ఈ అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్ అనేటువంటి దాని గురించి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఈ పిక్చర్‌ని మనము చూద్దాము. ఈ పిక్చర్ క్లియర్‌గా అర్థమవ్వాలి అనేసి మీకోసం ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ చూసారు అంటే మీరు ఒక పెద్ద సర్కిల్ ఉంది ఇక్కడ. ఓకే. దాని తర్వాత మధ్యలో మరొక సర్కిల్ ఉంది. దాని తర్వాత ఇక్కడ మధ్యలో ఒక చిన్న సర్కిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఈజీగా మనం చెప్పాలి అంటే, ఇక్కడ యెల్లో కలర్ ఉంది కదా! అంటే దిస్ ఈస్ ద బ్రాడ్, వైడర్. ఈ వైడర్‌ని మనం ఏమని చెప్పొచ్చు అంటే అప్రోచ్ అని చెప్పొచ్చు. ఓకే. ఇక ఈ వైడర్‌గా ఉన్నటువంటి సర్కిల్‌లో ఏముంది? ఈ ఆరెంజ్ కలర్‌లో ఒక ఉంది కదా! దాన్ని మనం మెథడ్ అనేసి అంటాం. ఇక ఆరెంజ్ దాంట్లో ఉన్నటువంటిది గ్రీన్ ఉంది కదా! దీన్ని మనం టెక్నిక్ అనేసి చెప్పుకోవచ్చు. అంటే అప్రోచ్ అనేది బ్రాడ్ అంటే వైడర్. సో, ఈ అప్రోచ్ అనేది చాలా పెద్దది. ఈ అప్రోచ్‌లోనే ఏముంటుంది అంటే మెథడ్ ఉంటుంది, టెక్నిక్ కూడా ఉంటుంది. కానీ అప్రోచ్‌లో మెథడ్ అనేది ఉంటుంది. అంటే ఒక అప్రోచ్‌లో మనం చాలా మెథడ్స్‌ని యూజ్ చేయొచ్చు. ఇక మెథడ్‌లో ఏముంటుంది? చాలా టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఒక్క మెథడ్‌లో మనం చాలా టెక్నిక్స్‌ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి. యాన్ అప్రోచ్ మే కంటైన్ మెనీ మెథడ్స్. ఒక అప్రోచ్ అనేది చాలా మెథడ్స్‌ని కలిగి ఉండొచ్చు. అలాగే ఏ మెథడ్ మే కంటైన్ మెనీ టెక్నిక్స్. ఒక మెథడ్ అనేది కూడా చాలా టెక్నిక్స్‌ని కలిగి ఉంటుంది. కానీ ఒక టెక్నిక్ అనేది చాలా మెథడ్స్‌ని కలిగి ఉండదు. ఇది మనకి ఎగ్జామినేషన్స్‌లో అడగొచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇస్తారు కదా! అట్లాంటప్పుడు ఇలాంటి సెంటెన్స్ ఇవ్వచ్చు. ఏమివ్వచ్చు? ఏ టెక్నిక్ మే హావ్ ఆర్ మే కంటైన్ మెనీ మెథడ్స్ అని ఇస్తారు. అప్పుడు అది ట్రూనా? ఫాల్సా? ఫాల్స్ అయిపోతుంది. అలాగే ఏ మెథడ్ కంటైన్ మెనీ అప్రోచెస్ అనేసి ఇచ్చారనుకో అప్పుడు అది కూడా ఫాల్స్ అయిపోతుంది. ఓకే. సో, ఎప్పుడు ఒక్క మెథడ్ అనేది చాలా అప్రోచెస్‌ని కలిగి ఉండదు. అలాగే ఒక టెక్నిక్ అనేది చాలా మెథడ్స్‌ని కలిగి ఉండదు. కానీ ఒక అప్రోచ్ అనేది చాలా మెథడ్స్‌ని కలిగి ఉంటుంది. అలాగే ఒక మెథడ్ అనేది చాలా టెక్నిక్స్‌ని కలిగి ఉంటుంది అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్ అనేటువంటివి హైరార్కియల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ అప్రోచ్ అనేది చాలా బ్రాడ్ టర్మ్. ఓకే. ఈ బ్రాడ్ టర్మ్‌లో చాలా మెథడ్స్ ఉంటాయి. అంటే ఇదన్నమాట. ఇది మెథడ్. ఇక మధ్యలో మనం చూసాము అంటే టెక్నిక్. ఇది చాలా చిన్నది. కానీ యాక్చువల్‌గా మనము టెక్నిక్స్ ద్వారానే మన యాక్చువల్ టీచింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. మళ్ళీ ఒకసారి మనం దీన్ని చూసాము అంటే అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్ ఆర్ హైరార్కిల్ అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ మనము అప్రోచ్ అనేది చాలా వైడర్ టర్మ్‌గా యూజ్ చేస్తాము. ఓకే. సో, ఇక అప్రోచ్ అనేది చాలా మెథడ్స్‌ని కలిగి ఉంటుంది. అంటే అప్రోచ్‌లో మెథడ్ అనేది భాగం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మెథడ్‌లో టెక్నిక్ అనేది ఒక భాగం.
ఓకే. మెథడ్‌లో టెక్నిక్ అనేది ఒక భాగం. సో, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా యాన్ అప్రోచ్ మే కంటైన్ మెనీ మెథడ్స్. ఒక అప్రోచ్ అనేది చాలా మెథడ్స్‌ని కలిగి ఉండొచ్చు. అలాగే ఒక మెథడ్ అనేది చాలా టెక్నిక్స్‌ని కలిగి ఉండొచ్చు అనేసి మనం చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా మనం అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్ గురించి చెప్పుకున్నాము క్లియర్‌గా. ఇక్కడ మనకి ఈజీగా ఏది ముందొస్తుంది, అందులో ఏమొస్తుంది అని చెప్పుకోవాలంటే ఇవి ఆల్ఫాబెట్ ప్రకారమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్ఫాబెట్‌లో ముందు ఏ వస్తుంది. సో, అలాగే మనం చూసుకుంటూ వెళ్ళామంటే మనకి ఆల్ఫాబెట్ వైస్ ఎం వస్తుంది. ఎం తర్వాతనే టీ వస్తుంది. అంతే కదా! ఎంఎన్ఓపీక్యూఆర్ఎస్‌టి అంటున్నాం కదా! కాబట్టి ఎం తర్వాత టీ వస్తుంది. కాబట్టి ఏఎంటీ అనేటువంటివి మనకి ఆల్ఫాబెట్‌లోనే ఉంటాయి కాబట్టి మనం అస్సలు కన్‌ఫ్యూజ్ కాక్కర్లేదు. ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటది? ఏఎంటీ అనేటువంటివి ఆల్ఫాబెట్‌లోనే వస్తాయి. అంటే అప్రోచ్ అనేదే ముందొస్తుంది. అప్రోచ్ తర్వాత మెథడ్ వస్తుంది. మెథడ్ తర్వాతే టెక్నిక్ వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్రోచ్ అనేది ఒక వైడర్ టర్మ్. సో, మెథడ్ అనేది అప్రోచ్‌లో ఒక భాగం. ఇక టెక్నిక్ అనేది మెథడ్‌లో ఒక భాగం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, మీకందరికీ కూడా చాలా క్లియర్‌గా ఈ అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్ అనేటువంటిది అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. సో, మీకందరికీ క్లియర్‌గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.